చేస్తే కడిగితే బాగుంటాయి. దానిలో ఉన్న విటమిన్లు పోకుండా ఉండాలని ప్రతి విషయాన్ని. విశాఖ పెందుర్తి నియోజకవర్గం సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. గోదావరి పుష్కరాలు 2027 సన్నద్ధతలో భాగంగా కాలుష్య నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పీసీబీ నుండి 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. 262 పుష్కర పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. గోదావరి పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఒక కార్యక్రమం తీసుకుని గత 10 రోజుల నుంచి లంకిలపాలెం జంక్షన్లో కొన్ని ఏరియాల్లో జరుగుతున్నాయి. గతంలో రోడ్డు తడిపేవాళ్ళు కాదు, 25 వాటర్ ట్యాంకులు పెట్టించాను. రోడ్డు మామ అంటూ 10 మందితో ఎక్కడన్నా క్లీనింగ్ లేబర్ని పెట్టేవాళ్ళు, 200 మంది క్లీనింగ్ లేబర్ని పెట్టించా. అంటే కాంట్రాక్టర్ ఖర్చు పెరిగింది, కంపెనీలు దృష్టి పడింది. దీంతోపాటు పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీసుకోవడానికి సిటీలోకి రాకుండా ఒక 60 కోట్లతో సపరేట్గా వాళ్ళు రోడ్డు వేసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ 100% అరికట్టడం అనేది మా బాధ్యత. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లా డెవలప్మెంట్ మీటింగు గత 15 రోజుల క్రితం అయినప్పుడు కూడా పొల్యూషన్ మీద విశాఖ జిల్లా కలెక్టర్కి కానీ మాకు కానీ చాలా గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ పొల్యూషన్ ఎలా పెరిగిందో, వారం ఎలా పెరుగుతుందో కూడా రిపోర్ట్ ఇచ్చారు. తద్వారా మేము పోర్టును కూడా